ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియాలో గానీ, అంటే టీవీల్లో ఎక్కువ కనపడతలేదు గానీ, సోషల్ మీడియాలో ఎక్కువ కనపడేదేంటంటే, ఈ అక్రమ సంబంధాలు, సక్రమ సంబంధాలు, అక్రమ సంబంధాలు, విడాకులో, పొడాకులో, పెటాకులో, పెళ్ళిళ్ళో వీటిని గురించే మనం ఎక్కువగా మాట్లాడుతున్నారు. చేస్తున్నాం. ఇవాళ మనకి దీనివల్ల ఏమన్నా ఒరుగుతుందా? ఓ పక్కనేమో మన ప్రధానమంత్రి గారు వికసిత భారత్ అంటున్నారు. మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రాలను బాగు చేయాలంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు గానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గానీ, వీళ్ళంతా మనం ఎదగాలి, ముందుకు రావాలి, డెవలప్ అవ్వాలి, రాష్ట్రం డెవలప్ అవ్వాలి, అది ఇది అని చెప్తున్నారు. సో, ఈ పరిస్థితుల్లో మనం ఏంటి పరిస్థితి? ఏం జరుగుతుంది? ఎక్కడ? ఏంటి? అని ఆలోచిస్తే మనం ట్యాక్సులు కడుతున్నామా? ఏదో ఇప్పుడే ఎక్కడో చూసా 2.2% ట్యాక్స్ కడుతున్నారు. 2.2% ట్యాక్స్ అనేది నాకు తెలిసి బోగస్. అంటే 2.2 ఇన్కమ్ ట్యాక్స్ అని వాళ్ళ ఉద్దేశంలో అయ్యి ఉండొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళదే లెక్కేసుకోవటం అట్లా. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రతి పైసా మీద, ప్రింట్ అయిన ప్రతి రూపాయి మీద ట్యాక్స్ కడుతున్నారు. కట్టలేదని ఎవరన్నా ప్రూవ్ చేయమనండి. అంటే ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేస్తే 14 మిలియన్ పీపులే మనకి జిఎస్టీ కడుతున్నారు. జిఎస్టీ రికార్డెడ్ వరకు 14 మిలియన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇన్పుట్ అవుట్పుట్ తీసుకునే వాళ్ళు, సబ్మిట్ చేసేవాళ్ళు అయ్యి ఉంటారు నా ఉద్దేశంలో. మిగిలిన వాళ్ళందరూ కూడా పట్టే ట్యాక్స్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇన్పుట్ అవుట్పుట్ ఉన్నవాళ్ళు ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. బట్ లేని వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీదకి వస్తే వాళ్ళు ఒక అరటిపండు కొన్నాను నేను. అరటిపండు 5 రూపాయలు, దానికి ట్యాక్స్. సులభకి వెళ్తే 5 రూపాయలు, సులభలో 5 రూపాయలు, ఇట్ ఇస్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏం తీసుకున్నా కానీ, సినిమా థియేటర్కి సినిమా చూస్తాం, దాంట్లో ట్యాక్స్ ఉంది, జిఎస్టీ ఉంది. ఏదన్నా స్టోర్కి వెళ్ళి ఏమైనా కొంటే ట్యాక్స్ ఉంది. సో ఎక్కడ ట్యాక్స్ లేని పరిస్థితి ఎక్కడ ఉంది? ఏది తీసుకున్నాం, బ్యాంక్కి వెళ్తున్నాం, బ్యాంకులో డబ్బులు తీసుకుంటే ట్యాక్స్ తీసుకుంటున్నారు. మన డబ్బులు మనం వేసి తీసుకుంటే మన దగ్గర ట్యాక్స్ తీసుకుంటున్నారు. ఇంకా ఈ దేశంలో ట్యాక్సులు కడతలేదు, ట్యాక్స్ అసలు లేదు. ఆ 2.2% ట్యాక్స్తోనే మనం అంతా బతికేస్తున్నాం, ఉన్న డబ్బు ఉన్నోడు కట్టేసి మన పోషించేస్తున్నాడు అని చాలా చాలా గొప్పగా చెప్తున్నారు కొంతమంది. అది వాళ్ళకి అబ్నార్మల్ ప్రాఫిట్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కడుతున్నారు. మనకు ప్రాఫిట్ లేవు కాబట్టి మనం కడతలేదు. కానీ మనం తెలుసో తెలియకుండానో ప్రతి మనిషి ఒక 20% ట్యాక్స్ కడుతున్నాడు. ఆ కడుతున్న ట్యాక్స్ని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఈ ట్యాక్స్ వచ్చిన దాన్ని సద్వినియోగం చేస్తే, ఇప్పుడు ఈ ట్యాక్స్ కాకుండా మనం పెట్రోల్ మీద వచ్చే ట్యాక్స్లన్నీ ఏం చేస్తున్నారు? అది వస్తుంది. వైన్ షాపులది కూడా నేను అనుకోవటం జిఎస్టీ కిందకు వస్తుందో, మరి ఎక్సైజ్ గతంలో ఎక్సైజ్ వేరే ఉండేది, ఇప్పుడు జిఎస్టీలోకి వచ్చిందేమో నాకు తెలియదు. కరెక్ట్ తెలియకుండా ఎక్కువ మాట్లాడకూడదు కానీ, బట్ ఇట్లా కొన్ని తెలియకుండా ట్యాక్సులు కొన్ని ఉన్నాయి, హిడెన్ ట్యాక్సెస్, అవి కొన్ని పోతున్నాయి. ఇవన్నీ ట్యాక్సులు తీసుకుని ఇంకా మన ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. ఈ అప్పులు చేయటంలో ఏం చేస్తుంది ఏంటంటే డెవలప్మెంట్ చేస్తున్నాం. ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు? రోడ్ వేసాం. రోడ్ వేస్తే ఎంత అవుతుంది? లేకపోతే ఏదో బిల్డింగులు కట్టాం, లేదంటే ఏదో వేరే. ఇప్పుడు కార్పొరేట్లకు వచ్చేటప్పటికి ఏం చేస్తారు వీళ్ళు? ల్యాండ్ ఫ్రీగా ఇస్తాం, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తాం, ట్యాక్స్ హాలిడే ఇస్తాం, మీరు వచ్చేయండి అంటారు. వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చి, ట్యాక్స్ హాలిడే ఇచ్చి, వచ్చినాక డెవలప్మెంట్కి మనం దోహదం చేసామంటారు. ఎంత మందికి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు? మనం ట్యాక్స్ హాలిడే ఇస్తే ఎంత పోతుంది? మనం ల్యాండ్ ఫ్రీగా ఇస్తే ఎంత అవుతుంది? ఎంత పెట్టుబడి ప్రజాధనం వాళ్ళ మీద పెడుతున్నాం, ఒక ఇండివిజువల్ మీద. ఒక ట్యాక్స్, ఒక ఇండస్ట్రీ అనుకున్నాం. నేను ఒక ఇండస్ట్రీ పెట్టాను, ఒక 100 కోట్లు 200 కోట్లు ఇండస్ట్రీ పెట్టాను. పెడితే నాకు 5 ఎకరాలు 10 ఎకరాలు ఇస్తారు. ఇవాళ 5 ఎకరాలు 10 ఎకరాలు ఏ ఏరియాలో ఇచ్చినా కానీ ఎకరం 10 కోట్లకు తక్కువ అసలు ఎక్కడ ఉండదు. మనం పెట్టే ఇండస్ట్రీకి సంబంధించిన ల్యాండ్ కావాలంటే తక్కువ అంటే 200 కోట్లు
నాకు ఫ్రీగా ఇచ్చినట్టు. ఏదంటే నామినల్‌గా 50 లక్షలకి ఎకరం చొప్పున ఏదో ఇస్తారు. అంటే మిగతా 9,50,00,000 నాకు ఫ్రీగా ఇచ్చినట్టే. ఆ తర్వాత ఈ కట్టాల్సిన ట్యాక్స్‌లు, ఇన్‌కమ్ ట్యాక్స్ గాని, ఆ ట్యాక్స్ మిగిలిన ట్యాక్స్‌లు గాని అన్ని ట్యాక్స్‌ల్లోనూ నాకు ట్యాక్స్ హాలిడే ఇస్తున్నారు. అది ఒక 5 ఏళ్ళు ఇస్తారు. 5 ఏళ్ళు ట్యాక్స్ హాలిడే ఎంతవుతుంది? అది కూడా ఒక దగ్గర దగ్గర కొన్ని ఇదొస్తుంది. అంటే ఎన్ని కోట్లవుతుంది? ఈ 5 ఎకరాలకి ఆహ్, 9 కోట్ల చొప్పున 45 కోట్లు ల్యాండ్‌లో మనం ఫ్రీగా ఇస్తున్నట్టు. ప్లస్ 5 సంవత్సరాలు ట్యాక్స్ హాలిడే ఇస్తే దగ్గర దగ్గర అదొక 20, 30 కోట్లు. అంటే ఓ 70 కోట్ల రూపాయలు అతనికి మనం ఎదురిచ్చి, అతను మనకేమిస్తాడు? ఓ 100 మందికి ఉద్యోగాలిస్తాడు. 200 మందికి ఉద్యోగాలిస్తాడు. ఆ ఉద్యోగాలు జీతాలిస్తే అంటే ఈ 70 కోట్ల కంటే ఎక్కువవుతాయి 5 ఏళ్ళకి అతనికి. నాకు తెలిసి అవ్వదు. ఎంతవుతుంది సంవత్సరానికి? ఎంత లెక్కేస్తుంది? ఏం లెక్కేస్తున్నారు? ఈ స్టాటిస్టిక్స్ ఎవరు చూడట్లా. మనం ఏమంటున్నాం? డబ్బు మనందరికీ ఉద్యోగాలు ఇస్తున్నాడు కదండీ! వాడు దేవుడండి వచ్చినోడు అంటున్నాం. సో, ఇది కాదు. పాజిటివ్ థింకింగ్ కావాలండి. ఫర్దర్‌గా వచ్చేదానికి ఉంటుంది. ఇవాళ రియల్ ఎస్టేట్‌గా పెరుగుతుంది. అదేమవుతుంది 5 ఏళ్ల తర్వాత ఆ ల్యాండు మనం ఇచ్చిన ల్యాండు 100 కోట్లు అవుతుంది. అంటే ఎకరం 100 కోట్లు అంటే 500 కోట్లు అది అయిపోతుంది. ఈ కంపెనీ వాల్యూ పెరుగుతుంది. ఆయన అట్లాగే ఉంటాడు. నాకు ఓ ఉద్యోగం ఇస్తారు ఇక్కడ మొదట్లో. నాకు ఒక 20,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చారు అనుకుందాం. 20,000 ఉద్యోగం 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి ₹1,00,000 వస్తుంది. బట్ నాకు ₹1,00,000 వస్తే వీళ్ళ జీతాలు మొదట్లో ₹1,00,000 జీతం ఇస్తున్న 1,00,000 కాదు, ఒక 10 లక్షల రూపాయలతో శాలరీ స్టార్ట్ చేశారు అనుకుందాం. అక్కడికి వచ్చేటప్పటికి ₹1,00,00,000 వెళ్ళొచ్చు 5 ఏళ్ళకి అయ్యేసరికి మ్యాక్సిమం పెరిగితే. బట్ ఈ వాల్యూ ఎంత పెరుగుతుంది అక్కడ? వాళ్ళు సరిగ్గా బిజినెస్ చేస్తే ఎన్ని వేల కోట్లు చేస్తారు. వాళ్ళకి ఏమంటారు, ఆస్తిగా వాల్యూ పెరుగుతుంది, వ్యాపారంగా వాల్యూ పెరుగుతుంది. బట్ ఈ మనిషికి మాత్రం ఇది పెరుగుతుంది కదా, రూపాయి విలువ మారుతుంది. మార్కంతో వచ్చే వాల్యూనే రేటు పెరుగుతుంది, జీతాలు పెరుగుతాయి. సో అల్టిమేట్గా ఇప్పుడు ఎవరినో ఉద్ధరిస్తున్నారు కదా, మళ్ళీ మనమే ఉద్ధరిస్తున్నాం. మన డబ్బుతోనే, డబ్బు ఉన్నవాడిని మనమే పెంచుతున్నాం. మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం ఉద్యోగాలు తెచ్చుకుంటున్నాం. అంటే ఒక రకంగా లంచం ఇచ్చి తెచ్చుకుంటున్నట్టే. సో దాన్ని డెవలప్మెంట్ అని అనుకుంటున్నాం. ఓకే, డెవలప్మెంట్ కరెక్టే. పాపం అతనికి ఐడియా వస్తేనే కదా మనకు ఐడియా రాలేదు కాబట్టి మనం ఉద్యోగస్తులుగా మిగిలాం. ఆయనకి ఐడియా వచ్చింది కాబట్టి ఆయన ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు. దాని గురించి తప్పుపడతలా. సో ఎంతసేపు ఏంటంటే వాళ్ళు మనం పోషించారు కదా, మనం వాళ్ళని పోషించాం అనేది మనం గుర్తించాలి. వాళ్ళు చేసింది తప్పు ఉప్పు అనే దాని గురించి నేను మాట్లాడతలా. నేను మాట్లాడేది ఎంతసేపు ఏంటంటే, మనం ఎంతసేపు ఈ బానిసత్వంలో బతకొద్దు. బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం అయిపోయింది, మొఘలాయుల బానిసత్వం అయిపోయింది. ఇప్పుడు ఈ డబ్బు ఉన్నోళ్ళకి బానిసత్వం. మనం డబ్బు ఇచ్చి బానిసత్వం అవుతుంది. అంటే ట్యాక్సులు కట్టి, డబ్బులు ఇచ్చి, పెట్టుబడి పెట్టి, అంటే మన ఆస్తే. ఇప్పుడు 5 ఎకరాలు అంటున్నాం కదా, 5 ఎకరాలు ఎవరు ఆస్తి? ప్రజల ఆస్తే కదా. అంటే ప్రజలంటే మనమే కదా. అంటే మన ఆస్తి, మన డబ్బు వాటా ఉంది. యాక్చువల్గా మనకు వాటా ఇవ్వట్లా. మరి కొంతమందికి జీతం ఇస్తున్నాడు, ఉద్యోగం ఇస్తున్నాడు, అంతే. సో ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే అది నిజమా అబద్ధం అనేది మరి ఆలోచించాల్సింది మీరు. ఆలోచించండి, ఏది కరెక్టో ఏది కాదో. మనం కట్టలేదు, ఎవడు ట్యాక్సులు కడతలేదు, వాళ్ళు 2% కడుతున్నారు, వాళ్లే మన పోషిస్తున్నారు అని చెప్పేవాళ్ళు. ఇవన్నీ లెక్కలు ఆలోచిస్తే తెలుస్తుంది, అర్థమవుతుంది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.